నిజే కమలమైన స్వర్గంలో మాటలు మంచి మనసుతో శాంతి సేవ నాయ బ్రహ్మం విష్ణు శంకరుడు. అంటే బ్రహ్మం విష్ణు శంకరుడు అంటే ఎవరో గణేష్ మహారాజు తండ్రులు. అదే శాంతి సేవ నాయన. అది వాళ్ళు గణేష్ మహారాజు మొదటగా పూర్తి చేయమన్నదంటే ఇది కమాలమైన స్వర్గంలో ఉందన్నమాట. ఆ పార్వతమ్మ శరీరం నుండి మట్టి తీసి ఒక మూర్తిని తయారు చేసి జీవనం పోసిందంటే అది కమాలమైన ఆ మాటలు. ఆ మట్టి అంటే అదే ఈ భూమి. ఆ భూమిని కాపాడుకోవడానికనే అదో అవతారం. కాకపోతే మనము ఇప్పుడు ఆ భూమిని కాపాడుకోలేకపోతున్నాం. ఈ భూమిని, హిందుస్థాన్ భూమిని మనము తగ్గేసి మట్టికి ఎక్కి మెట్రో ట్రైన్లు నడిపిస్తున్నాము. రాగి చెట్లు, మర్రి చెట్లు, అంటే రాగి చెట్లు, మర్రి చెట్ల మీదే మా పితృలు, మన తాతలు ముత్తాతలు కూర్చుంటారు అన్నమాట. శాంతి ప్రశాంతం కోసం, ఆత్మలు ప్రేతాత్మలు. అలాగే కూడా మనము కట్ చేసి మన భూమిని మనము బలం లేకుండా చేసుకున్నాం. అవునా కదండి? ఆ బలం లేకపోతే భూకంపాలు రావడము, పాతాళ లోకం వెళ్ళిపోవడం ఇది జరుగుతుంది. అలా కాకూడదనే ఆనాడు బాబూజీ, మహాత్మా గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్జీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మనుషులతో దేవుడు వాళ్ళతో మాట్లాడుకుని తీసుకునిచ్చాడు. కాకపోతే మన రాజకీయ నాయకులు వాళ్ళు మనిషిలో ఇది రాలేదు. ఎందుకంటే అవి కోళ్ళు, మేకలు, పందులు, కుక్కలు, నక్కలు, మాంసాహారాలు తినేసి ఈ బుద్ధి బ్లాస్ట్ అయిపోయిందన్నమాట. అయిపోయి ఇప్పుడు మన హిందుస్థాన్ మీద వికాసం అనుకొని ఈ భూములు తవ్వేసి మన భూమిని మనము బలం లేక చేసుకుంటున్నాము. అంటే రాజకీయం కోసం, కడుపు కోసమని, ఇంటిని నడిపించడం కోసమని. కాకపోతే అది ఎంతకాలం కాదు. మనం ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. మనము అందరము కలిస్తే ఈ పొలాల మీద మనము అల్లుకాయలు, మిరపకాయలు అండి, బియ్యము అంటే ధాన్యము, గోధుమలు అంటే పండించుకొని మన దేశాన్ని సోనా దేశం చేయగలం. ఓం సత్యం.